హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో హోమ్ మేడ్ అలోవెరా జెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. అండ్ మనం అలోవెరా జెల్ని మన హెయిర్ కేర్లో అండ్ స్కిన్ కేర్లో చాలా యూజ్ చేస్తూనే ఉంటాం. మార్కెట్ బేస్డ్ అలోవెరా జెల్స్ లైక్ పతంజలి అలోవెరా జెల్ అండ్ డిఫరెంట్ బ్రాండ్స్తో ఉన్న అలోవెరా జెల్ని యూజ్ చేయడం వల్ల మనకి దాంట్లో ఎక్కువ కెమికల్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ కెమికల్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ వల్ల మనకి స్కిన్ మీద ర్యాషెస్ అండ్ టైనీ బర్న్స్ రావచ్చు. దానికన్నా మనం హోమ్ మేడ్గా అలోవెరా జెల్ని ప్రిపేర్ చేసుకోవటం ఈజీ అండ్ కాస్ట్ ఎఫిషియెంట్ కూడా. ఇక్కడ అలోవెరా ప్లాంట్ నుంచి పెద్ద సైజు ఆకులను అయితే కట్ చేసుకొని తెచ్చుకున్నాను. ఈ కట్ చేసిన వెంటనే మనకి అలోవెరా నుంచి ఎల్లో కలర్డ్ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని రిమూవ్ చేసుకుంటాకి ఒక బౌల్లో వాటర్ వేసుకొని అలోవెరాని రివర్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ ఫ్లూయిడ్ అంతా రిమూవ్ అయినాక మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకొని ఈ అలోవెరాని అయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం వేసిన వాటరే కాకుండా నేను ఇంకా డీప్ క్లీన్ చేసుకోవటానికి రెండోసారి కూడా వాటర్ వేసుకొని మొత్తం అలోవెరా లీవ్స్ని బాగా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం డస్ట్ అవేమి లేకుండా మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈ క్లీన్ చేసిన లీవ్స్ నుంచి అలోవెరా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. బంద ఆకులకి కొనల్లో ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళని రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఆకుల్ని చాకుతో నేను సైడ్న కార్నర్స్ని కట్ చేసుకొని ముళ్ళని రిమూవ్ చేసుకుంటున్నాను. అందులో ఎక్కువగా 99% ఆఫ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మనకి హెయిర్కి అండ్ స్కిన్కి యూజ్ చేయటం వల్ల మనకి కలబంద అనేది ఎక్కువ హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కలబందలో మనకి ఎక్కువగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ అలోవెరాలో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ అండ్ విటమిన్ B12, ఫాలిక్ యాసిడ్ అనే చాలా విటమిన్స్ ఉంటాయి. అండ్ మినరల్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మినరల్స్లోకి వచ్చి కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్ అండ్ జింక్ కూడా చాలా మినరల్స్ అండ్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ అలోవెరాలో చాలా పోషక విలువలు అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ అలోవెరా అనేది స్కిన్కి అండ్ హెయిర్కే కాకుండా మనకి ఈ అలోవెరా జ్యూస్ని తాగటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అండ్ షుగర్ లెవెల్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఈ అలోవెరాని మనం హెయిర్కి యూజ్ చేయటం వల్ల హెయిర్ స్ట్రెంథనింగ్ అవుతుంది, హెయిర్కి మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది, హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ స్కాల్ప్లో ఉన్న ఇచ్చినెస్ని అండ్ డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా రిపేర్ చేస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ని అండ్ హెయిర్ డ్యామేజ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అండ్ స్మూత్ హెయిర్గా మారుతుంది అండ్ స్మూత్ అండ్ సిల్కీగా కూడా అవుతుంది. స్ప్లిట్ ఎండ్ని తగ్గించి మనకి హెయిర్ టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మనకి ఇది హెయిర్కే కాకుండా స్కిన్కి కూడా అప్లై చేసుకోవటం వల్ల స్కిన్కి కూడా మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయటం వల్ల ఎక్కువ మాయిశ్చరైజేషన్ అనేది వస్తుంది అండ్ స్కిన్ మీద ఉన్న స్మూత్నెస్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, పింపుల్, యాక్నీ స్పాట్స్ అండ్ బ్లెమిషెస్ని పూర్తిగా రిమూవ్ చేస్తుంది. సన్ బర్న్స్, సన్ ట్యాన్ని కూడా పూర్తిగా రిమూవ్ చేస్తుంది. డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని కూడా పూర్తిగా రిమూవ్ చేసి స్కిన్ని స్మూత్గా అండ్ షైనీగా, గ్లోగా, సప్పల్గా చేస్తుంది. ఈ అలోవెరాని యూజ్ చేయటం వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను అలోవెరాని మొత్తం పూర్తిగా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. అంటే నేను ఫస్ట్ అలోవెరా క్యూబ్స్ని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అండ్ మిగిలిన అలోవెరా లీఫ్ని నేను ఇక్కడ ఫోర్క్తో కొంచెం స్క్రాచ్ చేసుకుంటున్నాను. ఫోర్క్తో పీల్ చేసుకోవటం ద్వారా మనకి అలోవెరాని పూర్తిగా రిలీవ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఆకు మీద పై లేయర్ని పీల్ చేసుకుంటున్నాను, అంటే సన్నగా పీల్ చేసుకుంటున్నాను. అండ్ పీల్ చేసుకున్న తర్వాత లోపల అలోవెరా క్యూబ్స్లా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. క్యూబ్స్ అయితే ఫస్ట్ తీసేసుకుంటున్నాను అండ్ మిగిలిన ఆకునిలో ఉన్న అలోవెరా ఎంతో కొంత మిగిలి ఉన్న ఆకుని నేను ఇక్కడ ఫోర్క్తో స్క్రాచ్ చేస్తున్నాను, అంటే ఫోర్క్తో పీల్ చేస్తున్నాను. అలా పీల్ చేసుకుంటాం వల్ల పూర్తిగా అలోవెరా జెల్ అయితే మనం ఇక్కడ వస్తుంది మనకి.
ఈ జెల్ అయితే మనకి కొంచెం జిగురుగా కొంచెం జారిపోతా అయితే ఉంటుంది మనకి. అండ్ మనం పీల్ చేసిన లీవ్స్లో కూడా కొంచెం ఎంతో కొంత జెల్ అయితే ఉంటుంది. అది మనం ఎమ్మటే పడైన అవసరం లేదు. అది మనకి హెయిర్కి అప్లై చేసుకుంటే మనకి మిగిలిన ఉన్న జెల్ని కూడా పూర్తిగా అయితే మనం ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఆ మొత్తం జెల్ని మొత్తం హెయిర్కి అప్లై చేసినాక ఆ మిగిలిన ఆకుల్ని మనం పడేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో అయితే మనం అలోవెరా జెల్ని పూర్తిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అలోవెరా జెల్ అయితే పూర్తిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జెల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. ఫైన్ పేస్ట్ లా చేసుకుంటున్నాను. అండ్ ఈ జెల్ని నేను 2 బ్యాచెస్గా గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే నాది ఇక్కడ చిన్న జారు, మీకు పెద్ద జార్ అయితే మీరు ఒక బ్యాచ్లోనే మొత్తం జెల్ అయితే మనకి వచ్చేస్తుంది. నేను ఇక్కడ 2 బ్యాచెస్గా నేను చేసుకుంటున్నాను. ఈ జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఈ జెల్ అయితే మనకి ఎక్కువ రోజులు అయితే రాదు. ఎందుకంటే దీన్ని స్టోరింగ్ కెపాసిటీ పెంచటానికి నేను ఇక్కడ విటమిన్ సి క్యాప్సిల్స్ అనేవి తీసుకున్నాను. ఇవి ఏ జనరల్ మెడికల్ స్టోర్లో అయినైతే మనకి దొరుకుతాయి. 2 విటమిన్ సి క్యాప్సిల్స్ వేస్తున్నాను. దీనికి మన షెల్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది మనకి 8 to 9 months అయితే ఎక్కువగా వస్తుంది. మనకి 8 to 9 months వరకు ఈ జెల్ని మనం యూస్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్గా వచ్చిన జెల్ అయితే మనకి 7 days వరకు యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ ఈ విటమిన్ సి క్యాప్సిల్స్ వేసుకున్న జెల్ అయితే మనకి ఎక్కువ డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ జెల్ని మనం ఇలా ఫ్రెష్ జెల్ని మనం స్టోరేజ్ చేసుకుంటాకి ఇలా విటమిన్ సి క్యాప్సిల్స్ కానీ హనీ కానీ లేకపోతే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ద్వారా ఇలా డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. ఇది బెస్ట్ వే అయితే ఈ విటమిన్ సి క్యాప్సిల్స్ వేసుకొని చేసుకోవచ్చు. మిగతా వేస్ కూడా నేను కావాలంటే ఇంకొక వీడియో సపరేట్గా అలోవెరా జెల్ని ఎన్ని విధాలుగా స్టోర్ చేసుకోవచ్చు అనే వీడియోని అయితే మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను ఇది విటమిన్ సి క్యాప్సిల్స్ అయితే వేసుకొని అలోవెరా జెల్ని స్టోర్ చేసుకుంటున్నాను. అంటే ఇది మనకి ఈ స్టోర్ చేసుకున్న జెల్ మనకి 8 to 9 months వరకు ఉంటుంది. మనమైతే అన్ని డేస్ అయితే వాడాం కానీ ఎక్కువగా షెల్ లైఫ్ అనేది 8 months వరకు ఉంచుకోవచ్చు. పాడైపోదు. హోమ్మేడ్ అలోవెరా జెల్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.